దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మరొక మాట చూద్దాం దేవుని బిడ్డలారా. ఒకటి యుద్ధ సన్నద్ధలో, రెండు అనగా అది. మూడో మాట చెప్తున్నాను, అభిషక్తులైన దైవజనులు వెంబడించాలంట. ముందు అక్కడ ముందు యోధులు వెళ్ళాలి, తర్వాత బోర్లు దూరం వెళ్ళాలి, తర్వాత మందసం వెళ్ళాలి, ఆ వెనక మీరు వెళ్ళాలి. నీకు ఎంత టాలెంట్ ఉన్నా, నువ్వు కేకలైతే ఇరుకో కోటలో కూలిపోయి మూమెంట్ ఉన్నా వెనకాల ఎతరకు వచ్చేకి పద్దాక. చాలామందికి యూత్కి నచ్చది మొక్క. మీరు యూత్ని ముందు పెట్టాలి పాస్టర్ గారు, మీరు యూత్ వెనకాల ఉన్నారంటే మరి మిమ్మల్ని ముందు పెట్టుకుని బతుకుతామా? అలా బతకం. ముందు కాలానికి మీరే భవిష్యత్తుని బతకగలం, ప్రార్థన చేయగలం, కొంచెం వెంబడిస్తేనే చోటొద్దని చెప్పగలం. నన్ను అడుగుతున్నాడు, మీరు యూత్ని ఎంకరేజ్ చేస్తలేదని అడిగినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? సగం సొక్క వేసుకొచ్చులని, చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొచ్చులని మెచ్చుకోలేదని నేను యూత్ని ఎంకరేజ్ చేస్తలేదా? మనవాడు గుండెలు పెట్టుకోలేదు, చొక్కా ఈ చివరికి వచ్చారు మొత్తం వదిలేశాడు. ఎవరు గుండెలు ఎట్టలేరా అంటే ఆడేమన్నాడంటే, దీనికి అసలు గుండెలు ఉండవంకలు అన్నాడు. 10 రూపాయలు కాదు నుంచి బొత్తాలు కుట్టుకోమరి అంటే మంకుల్ దీన్ని మోళ్ళ ఇంత అన్నాడు. ఓరి నాయన, లోపల ఒక బనియన్ లాంటిది ఉంది, అది కూడా షర్ట్లో బాగా ఉండి కల్పించుకుంటేసాడు వాడు. బనియన్ షర్ట్ కల్పించుకుంటేస్తాడు ఎవడాడు అనంతా. అదే మెంటలాడు అసలు. ఏదైనా కొత్తగా చేస్తే క్లిక్ అయిపోవటం. అది పర్ఫెక్ట్గా ఉందా, అందంగా ఉందా, మర్యాదగా ఉందా కాదు, కొత్తదే, కొత్త వింత పాత కొరత. షర్టు బని నువ్వు కలిపేసుకుంటాడు వీడు ఎవడాడు. ఆడొక ఫ్యాషన్ డిజైనరు, ఆడు కాస్ట్యూమ్ డిజైనరు, ఆడికి డబ్బులు, ఆ చొక్కా వేసుకుని ఈడు రోడ్డు ఎక్కి పెట్టాలి, దానికి 2000 ఖర్చు పెట్టేటాలు. భూమి మీద ఇంత వ్యర్థత ఉందని నాకు కొత్తగా తెలుస్తుంది మళ్ళీ.